అయితే ఒక మాట, ఇప్పుడు మనందరికీ రైతు భరోసా క్రెడిట్ అవుతూ ఉన్నాయి కదా. సో 3 ఎకరాల దాకా క్రెడిట్ అయినప్పుడు ఒకసారి చూడండి, నేను ఇది ఇందాక చెప్దామనుకున్నా. ఫర్ సపోజ్ 1 ఎకరం ఉంటే మనకు ఎంత పడాలో మీకు తెలుసు కదా. 6,000 రూపాయలకు ఒక్క రూపాయి కూడా తక్కువ పడొద్దు. 6,000 రూపాయలకి ఒక్క సింగిల్ రూపాయి కూడా తక్కువ పడొద్దు, పక్కాగా రావాలి. ఒకసారి చూసుకోండి. అంటే 40 గుంటలు, ఈ 40 గుంటలు ఏవైతే ఉన్నాయో 40 గుంటలకు ఖచ్చితంగా 6,000 రూపాయలు రావాలి. ఎవరికైనా 20 గుంటలు ఉంటే 3,000 రూపాయలన్నా రావాలి కదా, తక్కువ ఉంటాయి, సగం ఉంటాయి. సో నేనేమంటా ఉన్నంటే ఇక్కడ 1 ఎకరంకి 6,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకి 12,000 రూపాయలు రావాలి. మరి మీకు ఎవరికన్నా తక్కువ వచ్చిందేమో ఒకసారి మెసేజ్ చేయండి, నా దృష్టికి వచ్చింది, అందుకోసం అడుగుతా ఉన్నా. 3 ఎకరాలకి ఈ 6,000 ప్లస్ 6,000 ప్లస్ 6,000 ఈ చొప్పున 18,000 రూపాయలు రావాలి మనకి. బట్ నా దృష్టికి వచ్చింది ఏంటిదంటే, ఈ 2 ఎకరాల పట్టా పాస్బుక్ ఎవరికైతే ఉందో అది నాకు వాట్సాప్ పంపారు. అన్న పాస్బుక్ మీద 2 ఎకరాల 1 గుంట ఉన్నది కరెక్ట్గా వాళ్ళకి పడ్డ అమౌంటు ఇక్కడ చూడండి. నేను అందుకే నాకు డౌట్ వచ్చింది, మరి మీ అందరికీ కనుక పడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి మనము. పడకపోతే మరి ఎందుకు అడగాలి. అది 2 ఎకరాలు ఉన్నప్పుడు వీళ్ళకి రావాల్సింది 12,000 అయితే 8,750 రూపాయలే వచ్చిందంట. ఇది ఏ లెక్కన వచ్చింది? కనీసం కేసీఆర్ లెక్క కూడా కాదు ఇది. నేనేమంటా ఉన్నా అంటే కనీసం కేసీఆర్ లెక్క కూడా కాదు. 5,000 10,000 కూడా రాలేదు ఇది. మరి ఇది ఎక్కడ కోత పెట్టిండ్రు, ఎవడు కోత పెట్టిండు, ఎక్కడ జరిగింది ఇది లోపం? మరి ఏమన్నా సర్వే చేస్తే మళ్ళా నాకు డౌట్ ఉన్నది. అందుకే ఒకసారి అన్న మెసేజ్ పెట్టండి అన్న, జరా అన్న రానోళ్ళు జరా ఆగుండ్రి. రానోళ్ళు పర్వాలేదు, నేను చెప్తా రానోళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏమైందని. కానీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమన్నా తక్కువ పడ్డోళ్ళు ఉంటే మెసేజ్ పెట్టుర్రన్న ఒకసారి రైతు భరోసా. ఎందుకంటే అది తక్కువ పడ్డదని చెప్పిండ్రు నాకు. అది మరి ఎందుకు జరిగింది? అట్లా జరగకూడదు కదా, తక్కువ అనేది అసలు ఛాన్సే ఉండకూడదు అట్లా. హాయ్ అన్న, మాది గద్వాల్ $7,000 ఉంది కాలేదు. ఓకే, రుణమాఫీది నేను మాట్లాడతా అన్న ఒక 2 మినిట్స్. నేనేమంటున్నా, రైతు భరోసా 2 ఎకరాలకు కూడా రాలేదు జీవీకే. అన్నయ్య నాకు 3.7 గుంటలు ఉంది రైతు భరోసా, రాలేదు, ఇంకా రాదన్న, అప్పుడే రాదు నీకు ఆ రూపా కైలాష్, ఇంకా టైం పడుతుంది మీకు. 3 ఎకరాల పైన ఉంది కదా. ఎవరైనా అమౌంట్ తక్కువ పడ్డది ఉంటే నాకు చెప్పండి ఒకసారి. అన్న మా అచ్చంపేట తాలూకు బల్మూర్ మండలం, అన్న మా బాల్మూర్ మండలం గట్టు గ్రామం, మాకు ఎకరం 4 గుంటలు ఉంది, మాకు పడలేదన్న. ఓకే, 1 ఎకరం ఇంకా పడలేదు, ఆదిలాబాద్ శంకర్ కాగ్నే. ఓకే, నేను అనేది అమౌంట్ ఇగో ఇట్లా తక్కువ పడుతుంది చాలామందికి. నా దృష్టికి వచ్చినాయి కొన్ని. అంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమికి సరిసమానంగా పడాల్సినటువంటి అమౌంట్ పడకుండా ఇట్లా తగ్గించి పెడతా ఉన్నారంట. ఇక్కడ చూడండి, 8,750 రూపాయలే పడ్డది. 2 ఎకరాలు ఉంటాయంటే 12,000 రావాలి వీళ్ళకి కదా. 12,000 రూపాయలు రావాలి లెక్కకైతే. 12,000 రాకుండా మరి ఈ 3,250 రూపాయలు ఎందుకు కట్ అయినాయి? అసలు కారణం ఏందో ఎవరికి తెలియదట. ఇవి కట్ అయినాయి పైసలు. అలా పాస్బుక్ ఉంది, బరాబర్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ అమౌంట్ తక్కువ వచ్చింది. సో మరి వీళ్ళు చెప్పిన దానికి ఇస్తుర్రా, లేకపోతే ఇంకా 1000 తక్కువ చేసేస్తుర్రా అనే డౌట్ వస్తుంది. ఇక వీళ్ళు చెప్పింది ఇంకా 1000 రూపాయలు యాడ్ చేసి ఇస్తామని కదా చెప్పింది, అది రివర్స్ అనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇంకో 1000 రూపాయలు తగ్గించేస్తుర్రా ఇది కొంపదీసి. అందుకే ఈ దొంగల ముచ్చటేందో మనం తెలుసుకోవాలి. మరి మీరు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి నాకు, అది తెలుసుకుందాం, మనం ఖచ్చితంగా అడుగుదాం. అందుకోసం అంటా ఉన్నా నేను. గుడ్ మార్నింగ్ ఫార్మర్ ఫ్రెండ్ వెంకట్ గోడ్ల. ఓకే అన్న, నాకు 2 ఎకరాల 15 గుంటలు ఉంది, పడలేదు. ఓకే, ఇంకా పడనే లేదు ఇంకా అసలు. ఇంకా పడ్డ వాళ్ళకు ఇట్లా సగం సగం పడ్డాయని చెప్తా ఉన్నారు. అన్న నాకు కేసీఆర్లో 5,000 వేసినా చాలు అన్న, 12,000 ఏం వద్దు, కనీసం అవి వేస్తేనే గొప్ప అని జీవికి అంటా ఉన్నాడు. ఓకే అన్న, మా డాడీకి 2 ఎకరాల 25 గుంటలు 2 ఎకరాలు పడింది. ఇగో చూసిరా, 2 ఎకర్స్ ఉన్న 2 ఎకర్స్ ప్లస్ 25 గుంట అంటే 2.5 ఎకరాలు వాళ్ళకు ఉంటే 2 ఎకరాల పైసలు పడ్డాయట 12,000. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఒక 3,000 పడాలి కదా, మరి ఎందుకు తక్కువ పడ్డాయి? ఇది ఎవరెవరికి రైతులకు ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, దాన్ని ఖచ్చితంగా అడుగుదాం మరి అధికారులని. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎందుకు పడట్లేదు, ఏమన్నా ఇష్యూ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. జుంకజువ్వ రాజు అదే 2.5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి పడ్డదన్న అని చెప్తా ఉన్నాడు. సో ఇంత అమౌంట్ రావాలి, మరి మనకు ఎందుకు తక్కువ పడ్డదో ఒకసారి తెలుసుకోండి, నేను కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్గా వస్తే పర్లేదు, ఎవరికైనా తక్కువ వస్తే చెప్పండి నాకు. ఇగో ఇక్కడ చూడండి, వ్యాపారులకే మద్దతు, రైతుల నుంచి తక్కువ కొని సీసీఐకు ఎక్కువ ధరకు విక్రయం, టీఆర్ పేరిట పత్తి కొనుగోలులో గోల్మాల్, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి, రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్యదర్శుల సస్పెన్షన్ అంటూ చూసిండ్రా. ఇగో 6 కాలం శ్రమించి వ్యయ ప్రయాసాల కోర్చి పత్తి పండించి మార్కెట్కు తెస్తున్న రైతులకు మద్దతు ధర అందించాల్సిన భారత పత్తి సంస్థ సీసీఐ ఏదైతే ఉందో, ఆ సీసీఐ
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు దళారులతో కుమ్ముక్కై వారికే మద్దతుగా నిలుస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల సహాయంతో టెంపరరీ రిజిస్ట్రేషన్ల సహాయంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలు జరిపేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ అనంతరం వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూరు, భద్రాచలం, చిన్న కోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శులను ప్రభుత్వం మంగళవారం రాత్రి సస్పెండ్ చేసింది. పత్తి పండించిన కౌలు రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణాధికారి ఏవో వద్ద నమోదై ఉండాలి. అలా నమోదైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రంలో ఎకరా గరిష్టంగా 12 క్వింటాల వరకు మద్దతు ధరకు విక్రయించే అవకాశం ఉంది. క్వింటాల్కు 7,500 రూపాయల చొప్పున, అంటే 7,521 రూపాయి ఉంది. ఇది 12 క్వింటాలు అమ్మొచ్చు ఆ సీసీఐ కేంద్రంలో. ఈ మద్దతు ధరతో 12 క్వింటాల దాకా ఆ పాస్బుక్ మీద. అయితే అది అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. పట్టదారు పాస్ పుస్తకము అట్లా ఆధార్ కార్డు 2 కూడా ఆయన వ్యవసాయ విస్తరణాధికారి దగ్గర, ఏఈఓ దగ్గర చేసి ఉండాలి నమోదు. అయితే విక్రయించే అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఏఈఓలు పత్తి సాగు చేసిన రైతుల వివరాలే నమోదు చేయలే. వివరాలు నమోదు కానీ రైతులు మార్కెట్లో టీఆర్లు తీసుకునే వెసులుబాటు ఉన్నా అందుకు అధికారులు సహకరించడం లేదు. అంటే ఆయా రైతులు సీసీఐకి మద్దతు ధరకు పత్తి విక్రయించే అర్హత లేకుండా చేశారన్నమాట. దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారస్తులు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్గా పంటల సాగు ధృవీకరణ పత్రాలు పొందుతున్నారంటూ అది చివరికి వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకునే పరిస్థితికి వాళ్ళ దళారులకు అమ్ముకుంటే తప్ప అక్కడ పరిస్థితి లేదని చెప్పి. ఎందుకంటే చాలామంది వివరాలు నమోదు చేసుకోలేదు కాబట్టి, నమోదు కాకపోవడంతో జనరల్గా టెంపరరీ రిజిస్ట్రేషన్ పేరిట వాళ్ళకి అవకాశం ఇస్తారు అని చెప్పి ఉన్నది. కానీ ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మధ్యలో ఉన్నటువంటి దళారులకు అమ్మేసుకొని పోతే అది 5,000, 6,000 మద్దతు ధర కంటే 1,000-1,500 తక్కువకే తర్వాత ఆ దొంగలు పోయి చేసుకుంటున్నారు సీసీఐతోని. అందుకే 7 కార్యదర్శుల సస్పెన్షన్ జరిగిందట. సో ఇక రైతులని చివరికి ఈ రకంగా కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఈ పంట అమ్ముకునే టైంలో కూడా ఇబ్బంది పెట్టి నాశనం చేయడానికే ఉన్నారు వీళ్ళంతా కూడా, ఈ దొంగలంతా కూడా.